బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పారు అంటే ఇలా జరగబోతోంది అని చెప్పారు. ఆయన దానికి పరిష్కారాలు ఆయన చెప్పాల, మనం ప్లాన్ చేసుకోవాలి. దానికి అనుగుణంగా మనం ప్రతిదీ కూడా బ్రహ్మంగారు చెప్పారంటాం, కానీ దాని పరిష్కారాలు మనం ఆలోచించుకోలేదన్న సంగతి వదిలేస్తాం. అట్లాగే చంద్రబాబు గారు విజన్ డాక్యుమెంట్ చెప్పారు, రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది అన్నారు, లేకపోతే కనుక ఏది సోలార్ పెరుగుతుంది అన్నారు. ఇవన్నీ సహజంగా జరిగిపోతుంటాయి. కానీ అందులో మనకి ప్రయోజనం చేకూర్చేది ఏంటి? ఎప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పోర్టులే భవిష్యత్తులో ఆదాయ వనరులు కదా. ఇప్పటికే పోర్టుల ద్వారానే కదా గుజరాత్ అభివృద్ధి చెందింది. పోర్టు ఆధారంగానే ఆర్థిక అభివృద్ధి సాధ్యం కదా. 2020 విజన్లో మనం అది చేయలేకపోయాం. 2047 విజన్ కన్నా చెయ్యాలి అంటే ప్రభుత్వ రంగంలో పోర్టులు ఉండాలి. కాకినాడ పోర్టు నడిస్తే ప్రైవేటుడు బాగుపడితే రాష్ట్రానికి ఒరిగేదేంది? ట్యాక్స్ తప్పించి. అదే రాష్ట్రమే ఆదాయం సంపాదించుకుంటే వాడు ఏం చెప్తున్నాడు? 300-400 కోట్లు పెడితే వాళ్ళు 4,000-5,000 కోట్లు ఉందట. ఇక్కడ ఇంత పెరిగిందని మనం చెప్తున్నాం, కానీ అదే మన చేతిలో 4-5 వేల కోట్లు ఉంటే దాని చుట్టూ బిజినెస్ నడిస్తే. అట్లాగే రిఫైనరీలు, ఆయిల్ నిల్వలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం ఉంది. ఎక్కడ పెట్టుకోవాలో ఎక్కడ నిల్వ చేసుకోవాలో అర్థం కాక అరబ్ దేశాలు తలడిల్లుతాయి. అది మన రాష్ట్రంలో పెట్టడానికి బీపీసీఎల్ ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టకూడదు? పెట్టుబడి పెట్టకూడదు. వ్యవసాయానికి పెద్ద సంక్షోభం వస్తుంది. ప్రతి చోట్ల కూడా మనుషులు దొరకట్లేదు, కూలీలు దొరకట్లేదు. మన కూలీలు ఏమో ఇతర రాష్ట్రాలకు వలసెత్తున్నారు, బీహార్ వాళ్ళు వచ్చి మన దగ్గర పనిచేస్తున్నారు. మ్యాన్ పవర్ సిస్టమ్స్ ఒక కొత్త విధానాన్ని ఎందుకు తయారు చేయట్లేదు? అట్లాగే చిన్న చిన్న కమతాల కారణంగా మనం పెద్ద వ్యవసాయం చేయలేకపోతున్నాం. దానివల్ల 40-50% పొలాలు పంటలు వేయకుండా ఉండిపోతున్నాం. పెట్టుబడి పెట్టడానికి చిన్న రైతు దగ్గర కష్టం లేక. దీనికి సంబంధించి అవసరమైతే ఒక ఊరిని ఒక కమతంగా తీసుకుని ప్రభుత్వం ఎందుకు చేయకూడదు? అన్నిటికీ పెట్టుబడులు పెట్టి ఎందుకు పండించకూడదు? అదే రైతు చేత పెట్టి పండింపజేసి ఆ ధాన్యాలు అవే తీసుకోవచ్చుగా. తద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది కదా. ఇవి విజన్ అంటారు. ప్రభుత్వాలు ఎంతసేపటికి జరుగుతున్న డెవలప్మెంట్ మీద తమ ముద్రలు వేసుకోవాలనుకుంటున్నాయి, కానీ మనంతట మనంగా భవిష్యత్తు కోసం ఆదాయ వనరుగా ప్లాన్ చేసుకోలేకపోతున్నాయి.